ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మా జీవిత యాత్రలో మరొక పునరుత్థాన దినాన్ని మీరు మాకు అనుగ్రహించి ఈ దినమున నిన్ను స్తుతించాలని, గణపరచాలని, మీ అద్భుతమైన మాటలు విని మా బ్రతుకులు సరిదిద్దుకోవాలని, మాకు ఆయుష్, ఆరోగ్యము, బలము, శక్తి ఇచ్చినందుకు నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. అయా, మీ అందరము కూడా నీ సముఖంలో నిలిచి ఉన్నాము. మీరు మాతో మాట్లాడి మా జీవితాలకు ఏది అవసరమో, ఎక్కడ మేము సరిదిద్దుకోవాలో నీ చిత్తాన్ని ఎరిగి లోకంలో జీవించే జ్ఞానము, వివేకం మాకు అనుగ్రహించవలసిందిగా యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయతో కూర్చోనండి. ప్రియమైనటువంటి బాప్టిస్ట్ సంఘం యాప్రాల వారికి మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి సంఘ కాపరి, నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి సహోదరుడు బిఎస్పి రవికుమార్కి ఇద్దరికి కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషము. ఈ యొక్క మందిరంలో మొదటిసారిగా ఫస్ట్ ఫ్లోర్ వేసినప్పుడు ఇంకా కింద ఫ్లోర్ కాలేదు, స్లాబ్ వేశారు. అంత బురదగా ఉండే. అప్పుడు ఆర్ఎస్ ఫెస్టివల్ కోసం నన్ను గెస్ట్ స్పీకర్గా పిలిచారు. అప్పుడు శ్యామ్ నా దగ్గర పనిచేస్తుండే, నేను పీటూలో ఉండేవాడిని. అప్పుడు తమ్ముడు నన్ను పిలిచి ఈ యొక్క యాప్రాల్ బాప్టిస్ట్ చర్చ్ నాకు పరిచయం చేశాడు. తదనంతరం మరొకసారి, ఇది మూడవసారి మీ మధ్యలోనికి రావడం. నా చిన్న క్లుప్తమైన సాక్ష్యం చెప్పి ముందుకు వెళ్తాను. నేను కూడా బిఎస్పి రవికుమార్ లాగానే డిపార్ట్మెంట్లోకి వచ్చాను, రిటైర్ అయిపోయాను. కానీ నేను అన్య కుటుంబం నుంచి మొదటి తరం క్రీస్తుని ఎరగడం అనేది. తర్వాత నా యొక్క వివాహ సందర్భం వచ్చినప్పుడు మరి నాకు అనుకూలంగా మా పెద్దలైన అమ్మా నాన్న వాళ్ళు ఏర్పాటు చేసిన వివాహము మరి. కాబట్టి హిందూ అమ్మాయిని నాకు వివాహం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు ప్రభువుతోటి, అదే రకంగా ఆ కుటుంబంతో నేను చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను క్రైస్తవుడిని, మీ అమ్మాయి ఇంతవరకు పెరిగిన జీవిత విధానం వేరు, ఇప్పుడు జీవించవలసిన జీవిత విధానం వేరు. కాబట్టి దాన్ని సహకరిస్తే నాకు వివాహం చేసుకోవడానికి అభ్యంతరం లేదు. సరే అని వారు ముందుకు వచ్చారు, వివాహం చేసుకున్నాను. తదనంతరము దేవుడు మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి ఒక ఇద్దరు మగ సంతానాన్ని అనుగ్రహించాడు. ఆమె మంచి ప్రార్థన, మరి ప్రభు యొక్క పనిలో చాలా భక్తిగా జీవించే అలవాట్లు నేర్చుకుంది. నా జీవిత విధానాన్ని చూసిన తర్వాత నాకు ఇచ్చిన సంతానాన్ని నేను వారికి మాదిరిగా ఉండడం వలన వారు కూడా ప్రభులో ఉండి ఇప్పుడు నేను చేస్తున్న యొక్క పరిచర్లు వారు కూడా ఇరువురు కూడా సహకారులుగా ఉంటున్నారు. పెద్ద కుమారుడు ఎంటెక్ చేశాడు, సివిల్స్లో కూడా మరి ఢిల్లీ వరకు వెళ్ళాడు. కానీ పరిస్థితులు అనుకూలించలేదు, దేవుని చిత్తము కాదు. ఆయన విప్రోలో ఇప్పుడు బెంగళూరులో జాబ్ చేస్తూ ఉన్నాడు. రెండవ ఆయన ఎంబీఏ చేశాడు. ఆయన కొంతకాలము దుబాయ్, ఖత్తర్లో కొంతకాలం పనిచేశాడు. ఇప్పుడు ప్రస్తుతానికి బిజినెస్ చేసి కొంచెం లాస్ అయిపోయి మరలా ఉద్యోగం కోసం మరలా సిద్ధపడతా ఉన్నాడు. దిస్ ఇస్ మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఇక నేను కూడా ఉద్యోగం చేశాను. చేసిన తర్వాత మరి నాలో ఉన్నటువంటి దేవుని యొక్క పిలుపు, నాకున్నటువంటి ఒక ప్రత్యేకమైన పిలుపు కాబట్టి ఉద్యోగాలు ఉన్నప్పటి నుంచి ఎక్కడ ఉంటే అక్కడ ప్రభు యొక్క పరిచర్లో సంఘ కాపర్లతో సహకరిస్తూ వారి యొక్క పరిచర్లో నేను కూడా పాలుభాగస్తులుగా ఉండేవాడిని. తదనంతరం రిటైర్ అయ్యాను. ఈ కాలంలో నేను కూడా ఏమనుకున్నానంటే, రిటైర్ అయ్యాను కదా అని మరి నాగోల్లో మంచి ఇల్లు కట్టుకున్నాను. రిటైర్కి ఉండవలసినటువంటి అన్ని అనుకూలమైనటువంటి వసతులతో ఇల్లు కట్టుకొని మా ఇద్దరి పిల్లలు కూడా ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ 2 ఇచ్చి నాకు 3 బెడ్రూమ్ ఫ్లాట్ పెట్టుకొని మరి రిటైర్ హాయిగా జీవితాన్ని కొనసాగించాలనుకున్నాను. అయితే మరి ప్రభు యొక్క ఉద్దేశాలు వేరు, మన యొక్క ఉద్దేశాలు వేరు. అయితే ప్రభు ఒక దినాన నాతో మాట్లాడుతూ కలలో మరి పరిపూర్ణమైన పరిచర్యకి రమ్మన్నప్పుడు కొంచెం నేను చదువుకున్నాను. ఎందుకంటే ఏదో ఎవెంజలిస్ట్గా పనిచేస్తున్నాను కదా చాలే అని నాకు నేను తృప్తి పడ్డాను. కానీ ప్రభు యొక్క పిలుపు పరిపూర్ణమైన పరిచర్యకి రమ్మని.
సరే పరిపూర్ణ పరిచర్య అనుకుంటాను. నేను అనుకున్నాను ఏంటంటే హైదరాబాద్ అయితే ఇంటాక్ట్గా ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంటాము. 2 కోడళ్ళు, 2 కొడుకులు, 2 మనమరాళ్ళు, 1 మనమడు, నేను నా భార్య అందరూ కలిసి ఉంటాంలే అనుకున్నాను. కానీ ప్రభువు నాకు చూపించిన స్థలము నన్ను ఎరగనటువంటి ప్రజల మధ్యలో నన్ను పంపించాడు. అది మంచాలు, మీ అందరికీ తెలుసు, నార్త్ తెలంగాణ. ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణకి చివరి భాగము, అంతా కోల్ మైన్స్ ఏరియా. మరి ఆ ప్రాంతానికి ప్రభు నన్ను పిలిచాడు. సరేలని ప్రభు యొక్క పిలుపులో కొంచెం బాధపడ్డాను. కానీ ప్రభుని మరలా అడిగాను, ప్రభువా నన్నైతే పరిచర్యకి రమ్మన్నావు, రెండవదిగా నాకు ఎక్కడో నన్ను ఎరగని ప్రాంతానికి మీరు వెళ్ళమంటున్నారు. నువ్వు నాతో వస్తే నేను వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాను. కానీ మరి నేను ఆ ఎరగని ప్రాంతంలో వెళ్ళి నేను పరిచర్య ఆరంభించినప్పుడు మరి నాకు దుఃఖకరమైన పరిస్థితులు నాకు కల్పించకుండా ఉండాలని ప్రభువును కోరుకొని, ఒకవేళ నేను చూసినటువంటి ఆ యొక్క స్వప్నం ఏదైతే ఉందో సరైనటిదా కాదో నాకు తెలియదు. కాబట్టి మరొక్కసారి నాకు చూపించినప్పుడు రెండవసారి ప్రభు నాకు ఆ యొక్క స్వప్నంలో చూపించినది ఏంటంటే నేను అక్కడ పరిచర్య చేస్తున్నట్టుగా రెండవసారి కూడా చూపించాడు. అప్పుడు నేను ఏం మాట్లాడకుండా మాట్లాడకుండా వెళ్ళి ఒక హాలు, ఒక 120-150 మంది కూర్చోగలిగిన ఒక హాల్ అద్దెకు తీసుకొని, ఒక 2 బెడ్రూమ్ ఇల్లు తీసుకొని నేను నా భార్య ఇద్దరం మొదటిగా వేరే అక్కడికి వెళ్ళి మరి పోయిన సంవత్సరం 22 మరి ఏప్రిల్ మాసం 18వ తారీఖు అక్కడికి వెళ్ళాము. 25th నాడు చర్చ ఆరంభించాను. రేపు ఏప్రిల్ మాసం 24-25 తారీఖున ఫస్ట్ యానివర్సరీ ఉంది. దానికి స్పీకర్గా జోష్ అన్న గారి యొక్క కుమారుడు అయినటువంటి స్పర్జన్, అదే రకంగా బక్సింగ్ వాళ్ళిద్దరు స్పీకర్స్గా వస్తున్నారు. యజ్రా శాస్త్రి, సౌదరు రవికుమారు, అదే రకంగా మరి వేరే వాళ్ళని కూడా గాస్పల్ సింగర్స్ పిలిపించి ప్రభు యొక్క పరిచర్లో వాడుకోవాలని మరి ముందుకు వెళుతున్నాను. ఈ యొక్క ప్రత్యేకమైన సందర్భంలో మరి మీ మధ్యలో నన్ను పిలిచారు. ఇది నా చిన్న సాక్ష్యము. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు యొక్క పరిచర్యలో మా 2 కుమారులు కూడా ప్రతి శనివారం ఇక్కడి నుంచి బయలుదేరి వస్తారు. భాగ్యనగర్కి ఇక్కడి నుంచి ఎక్కుతారు, నైట్ మా దగ్గరకు వస్తారు. వచ్చి అక్కడ ఉండి ఆదివారం ఉదయం ఈ లైవ్ పెట్టే కార్యక్రమం, తర్వాత వాయిద్యాలు వాయించటము, పరిచర్యలో పాటలు పాడటం, ఈ పనిలో నాకు సహకరిస్తారు. తదనంతరం మళ్ళీ తెలంగాణ ఎక్స్ప్రెస్ పట్టుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు ఉంటారు. ఇది నేను చేస్తున్నట్టు గత 1 సంవత్సరం నుంచి ప్రక్రియ. ఇక మనం చదువుకున్నటువంటి వాక్య భాగానికి వద్దాము. చూడండి, కరెక్ట్గా 11:30 గంటల సమయం అయింది. నేను 12:30 గంటల వరకు మాట్లాడతాను. దయతో నన్ను క్షమించాలి. ఎందుకంటే ఐ కేమ్ ఫ్రమ్ ఆల్ ది వే 270 కిలోమీటర్స్ ఫ్రమ్ మంచిర్యాల టు దిస్ హైదరాబాద్ సిటీ. అంత దూరం నుంచి వచ్చాను కాబట్టి 1 గంట కూడా మాట్లాడిపోతే నాకు తృప్తి ఉండదు. కాబట్టి దయతో నన్ను క్షమించి 1 గంట నన్ను ఓపిక పట్టాల్సిందే. అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క 15వ వచనం మొదలుకొని మత్తయి సువార్త 18వ అధ్యాయము 15 నుంచి 20 వచనాలు మనం అక్కడ చదువుకుంటే దాంట్లో ఉన్నటువంటి సమ్మరీ మనం తీసుకున్నట్టయితే, ఇద్దరి యొక్క సహోదరులు కనుక ఉన్నట్టయితే ఇద్దరి సహోదరుల మధ్య భేదప్రాయాలు వస్తాయి. భేదప్రాయాలు తీర్చుకునే విధానము అక్కడ బైబిల్లో రాసి పెట్టాడు. ఎలా తీర్చుకోవాలి, ఎలా సరిచేసుకోవాలని. అదే రకంగా మరొక మాట మనం చూసినట్టయితే, భూమి మీద మీరు దేనిని బంధిస్తారో పరలోకంలో నేను దాన్ని బంధిస్తాను అని మరొక వాగ్దానాన్ని మనము చూస్తాము. ఒక ఆజ్ఞను చూస్తాము, మరొక వాగ్దానాన్ని చూస్తాము, మరొక ఆజ్ఞను కూడా చూస్తాము. 20వ వచనం మనం చూసినట్టయితే, ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. అంటే 2 లేక 3 వ్యక్తులు గనుక దేవుని యొక్క చిత్తానుసారంగా అంగీకరించిన వారై దేవుని యొక్క మాటకు లోబడి ఒక అంశమును తీసుకొని ప్రార్థించినప్పుడు ప్రభు వారి మధ్యన ఉంటాను, ఆ యొక్క ప్రార్థన విజ్ఞాపన నేను వింటానని వాగ్దానం. 2 వాగ్దానాలు, ఒక ఆజ్ఞను మనము చూసాము ఈ 15 నుంచి 20 వచనాల లోపల. అయితే ఈనాడు నా యొక్క అంశం ఏంటంటే ఐక్యత అనే అంశాన్ని నేను తీసుకున్నాను. ఎందుకంటే మనం చదువుకున్నటువంటి యొక్క సమ్మరీ 15 నుంచి 20 వచనాలు చూస్తే ఐక్యత కలిగి ఉండాలి అని ఒక మాటను మనము చూస్తున్నాము. 2-3 కలిసి ఉండాలన్నా, లేకపోతే 2 స్నేహితం కలిసి చేయాలన్నా కానీ ఏమి కావాలి? వాట్ వీ నీడ్? ఐక్యత కావాలి, యూనిటీ కావాలి. ఇది యూనిటీ గురించి ఈనాడు నా యొక్క అంశము, ఐక్యత. అయితే ఎందుకు ఈ యొక్క అంశాన్ని నేను ఎన్నుకున్నాను అంటే, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచం యావత్తు కూడా ఎక్కడా 1-2 దేశాలు కలిసి ఉండలేని పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాము. మన పక్కన ఎడమ పక్కన చూడండి, కుడి పక్కన చూడండి, కింద చూడండి, పైన చూడండి, లేదా ఎక్కడ చూసినా పక్క దేశాల్లో ఎవరికి కూడా
సమాధానము లేదు. దేశాల మధ్య సమాధానము లేదు, రాష్ట్రాల మధ్య సమాధానము లేదు. ఒక ప్రెసిడెంట్ ఉంటే ఒక రాష్ట్రానికి ఉన్న గవర్నర్ ఒప్పుకోడు, ఒక ప్రధానమంత్రి ఉంటే మరొక రాష్ట్రంలో ఉంటే ముఖ్యమంత్రి ఒప్పుకోడు. దాంతోపాటు మరి అనేకమైన భేదాభిప్రాయాలు. సరే, అదే రకంగా కాదు, కానీ కుటుంబ వ్యవస్థను కూడా మనము గమనించినట్టయితే కుటుంబంలో కూడా ఐక్యత లేని కుటుంబాలు ఎన్నో కుటుంబాలు. అంటే భార్య చెబితే భర్త వినడు, భర్త చెబితే భార్య వినడు. ఈ యొక్క దుర్బలమైన పరిస్థితిలో మనమందరం కూడా ఉన్నాం. అందుకని లేఖనాలు అంటాడు కదా, కాబట్టి దినములు చెడ్డవి గనక సమయం పోనేక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునండి. అంటే దుర్దినాల్లో మనమందరం కూడా ఉంటున్నాము. మేబీ చాలా సమీపంగా వెళ్ళామని ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే, ప్రకటన గ్రంథంలో 666 గురించి కూడా ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిపోయింది అని ఎన్నో సంవత్సరాలు కూడా అయిపోతూ ఉంది. ఒక మందిరము కట్టబడితే పాప పురుషుడు బయలుపరచబడాలి, ఇక చివరిగా ఆయనకు రాకడ మాత్రమే మిగిలి ఉంది. మందిరము కట్టబట్ట ఒకటే. మందిరము కట్టాలంటే 100 సంవత్సరాలు అవసరమా లేదు. ఇట్ మే టేక్స్ మేబీ 1 మంత్ ఆర్ 2 మంత్, ఆ మంత్లోని వాళ్ళు కంప్లీట్ చేసేస్తారు. కాబట్టి ఆ యెరూషలేములో మందిరము కట్టబట్ట ఒక్కటే మిగిలిపోయినటువంటి అంశం. ఎక్కడ చూసినా మనం చూస్తున్నాము భూకంపాలు, మనం చూస్తున్నాం. ప్రభువును శిష్యులు అడిగారయ్యా, నీ రాకడికి సూచనలు ఏంటాయంటే తుఫాన్లు వస్తాయి, అదే కాదు కానీ భూకంపాలు వస్తాయి, సమాధానం లేకుండా యుద్ధ సమాచారాన్ని మీరు వింటారు, ఒకరి కుటుంబంలో ఒకరి మీదకి దండెత్తుతారు. ఈ యొక్క సమాచారాలు చెప్పాడు. అంటే కుటుంబాల్లో కూడా సమాధానం లేదు, తండ్రి కుమారుడికి సమాధానం లేదు, తల్లి కూతురికి సమాధానం లేదు, ఒక సంఘం ఉంటే సంఘంలో కూడా సమాధానం లేదు. ఎక్కడ చూసినా సమాధానం లేనటువంటి పరిస్థితులు మనము చూస్తున్నాము. దీని అన్నిటికీ కారణం ఏంటంటే ప్రభు యొక్క రాకడికి అతి సమీపంగా ఉన్నామని లేఖనాలకి గుర్తుగా మనము అందరం కూడా దానికి ముందుకు వెళుతున్నాము. అయితే మన యొక్క ప్రస్తుత పరిస్థితులు మనం చూసినట్టయితే ఎక్కడ చూసినా తండ్రిని చంపే కుమారులు, భార్యని చంపే భర్తలు, భార్యలు భర్తలను చంపే భార్యలు, మరి అదే రకంగా కూతుర్లు తండ్రిని చంపే కూతుర్లు, మరి అదే రకంగా తల్లిని చంపే కూతుర్లు, తల్లులు కూతుర్లను చంపే పరిస్థితులు అని ఎంత చిన్న భిన్నమైన పరిస్థితులు అంటే ఏమాత్రము కూడా మనం నిజంగా ఈ యొక్క వ్యవస్థలో ఉన్నామా, మానవాళినా ఇది అసలు కూడా ఇదంతా జరగబోయే పరిస్థితులన్నీ చూస్తే మనకి కొంచెం దిగ్భ్రాంతి కలిగే పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే ఒక 60 సంవత్సరాలు దాటిపోయిన వారిని ఈ పరిస్థితులను చూస్తూ ఉన్నప్పుడు అయ్యో మా యొక్క బాల్యంలో ఎలాంటి పరిస్థితులు ఉండే, ఈరోజు ఏ పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అని మనందరం కూడా భీతిల్లే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఐక్యత అనేది మనకి చాలా ప్రాముఖ్యము. కాబట్టి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మనం ఎలా ఐక్యంగా ఉండాలనేది మీకు నేను బోధిస్తాను ఈనాడు. అయితే ఐక్యత అనే పదాన్ని మనం తీసుకున్నట్టయితే ప్రతి పదానికి వెనక పక్కన అనేకమైన భావాలు ఉంటాయి. ఒక ఉదాహరణ మీకు ఒక మాట చెప్పాలి అంటే, ప్రేమ అనే ఒక మాట గినక మనం చెప్పినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించండి అని అంటే ప్రేమ వెనక దాగి ఉన్నటువంటి 2 మాటలు మనం చూస్తాము. దాంట్లో ఏముంది చెప్పండి? ప్రేమ లోపల ఏముంది? త్యాగం ఉంది. ప్రేమలో ఏముంది? క్షమాపణ కూడా ఉంది. అదే రకంగా ఐక్యత కూడా కావాలంటే దీని వెనక మరొక 2 పదాలు ఉన్నాయి, ఆ 3 పదాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే, మొదటిగా ఒక వ్యక్తులు, ఒక సంఘము, ఒక కుటుంబము, ఒక స్నేహితులు, ఒక దేశము, ఒక రాష్ట్రము ఐక్యంగా ఉండాలి అంటే ఒక 3 విషయాలు నేను మీ మధ్యలో తీసుకొని వస్తాను. మనము చూడడానికి పదము ఐక్యంగానే మనకు కనబడుతుంది, కానీ ఐక్యం వెనక దాగి ఉన్నటువంటి 3 పదాల యొక్క భావాన్ని కూడా మనం ఈ రోజున ధ్యానము చేద్దాము. మరి ఐక్యంగా ఉండాలంటే మొదటిగా మానవుని ఇరువురి యొక్క తలంపులు ఒకటే తలంపులు అయి ఉండాలి. ఇద్దరి ఒకే తలంపు అయితేనే దట్స్ కాల్ యూనిటీ అనే పదాన్ని మనం ఉపయోగిస్తాము, లేకపోతే అది డివైడ్ అయిపోతుంది. అది అంటే తలంపులు భార్యది కానీ భర్తది కానీ సంఘాన్ని కానీ సంఘ కాపరిది కానీ ఒకే ఆలోచన కలిగి ఉండాలి, ఒకే ఆలోచన కలిగి ఉండాలి. ఇక రెండవదిగా మనము చూసినట్టయితే ఆ యొక్క ఆలోచన తలంపులు ఏ రకంగా ఒకే ఆలోచన ఒకే తలంపు కలిగి ఉన్నారో మాట కూడా అదే మాట అయి ఉండాలి. ఏదైతే అంతరంగంలో నుంచి ఆలోచించారో అది బాహ్యంగా వ్యక్తపరచడానికి మాట కావాలి. అంటే మాట కూడా ఆ ఇద్దరిది ఒకే ఒక మాట ఉండాలి, ఒకే మాట మీద కట్టుబడి ఉండాలి. అందుకే ఇలా కుటుంబాలు పతనమైపోవడానికి కారణం ఏంటంటే తల్లి కొంత కొడుకుల్ని, ఆ తండ్రి కూతుర్లకు సపోర్ట్ చేయడం వల్ల ఆ కుటుంబాల్లో విచ్ఛిన్న మనము చూస్తాము. ఇస్సాకు యొక్క కుటుంబంలో మనం అదే చూస్తాము. ఏం చేస్తారు? రిబ్కా ఏం చేస్తుంది? చిన్నవాడిని ప్రేమించింది. దానివల్ల కుటుంబంలో ఆ పరిస్థితులు అన్నీ కూడా డిస్టర్బ్గా ఉంటాయి.
అయితే మూడవ మాట ఏంటంటే, ఏదైతే మనము తలంపుల ప్రకారంగా ఒకే మాట మాట్లాడామో, తలంపులు ఒకటి, రెండు మాట ఒకటైంది, మూడోది ఏం కావాలి, క్రియ కూడా అదే ఉండాలి. అంటే తలంపులు, మాటలు, క్రియలు, ఈ మూడు కలిగితేనే ఐక్యత అనే భావానికి అర్థం. ఒకవేళ కనుక ఎక్కడైనా నేను నా తలంపులతో మీరు తలంపులు వేరైతే డిఫర్ అయినట్టు కింద లెక్క, లేక ఇద్దరి తలంపులు కూడా ఒకటై మాటలు వేరైతే అగైన్ డిఫర్ అయిపోయినట్టు కింద లెక్కనే. ఒకవేళ తలంపులు మాటలు రెండు కలిసినా కానీ కాక క్రియలు కనుక ఒకవేళ కనుక వేరైతే అది కూడా డిఫర్ అయినట్టు కింద లెక్కనే. అంటే ఐక్యంగా ఉన్నాము అని అంటే తలంపు, మరి అదే రకంగా మాట, అదే రకంగా క్రియ, ఈ మూడు కలిస్తేనే ఐక్యత. ఈ మూడు మాటల గురించి ఇప్పుడు మనము ధ్యానం చేద్దాం. మొదటిది తలంపులు ఎలా ఉండాలి అనే మాట చూద్దాం. అందుకనే మనం ఎన్నుకున్నటువంటి లేఖన భాగానికి రండి. మరలా మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం చూసినట్టయితే, ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఇద్దరు లేక ముగ్గురు కలిసి ఉండాలంటే ఒకే తలంపు కలిగి ఉండాలి, ఒకే మాట కలిగి ఉండాలి, ఒకే పనిని చేయాలి, ముగించాలి. ఈ మూడు సీక్వెన్స్గా వస్తేనే అది పరిపూర్ణమైనటువంటిది. అది ఒక ఐక్యతకి నిదర్శనంగా మనము చూసాము. కాబట్టి ఈ మాటలో ఐక్యత ఉండాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. అయితే మొదటిగా మనము తలంపులంటే, ఆలోచనలంటే ఏంటో మనము చూద్దాము. సహజంగా మనము తలంచేది ఒకటిగా తలస్తాము, ఇతరుల ముందు మాట్లాడేది ఒక రకంగా మనం మాట్లాడతాము, క్రియ కాడికి వస్తే మరొక రకంగా మనం మాట్లాడుతూ మరొక క్రియ పనిచేస్తూ ఉంటాము. కానీ లేఖనం ఏమి సెలవిస్తుందో చూడండి. కీర్తనాకారుడు రాసినటువంటి 139వ కీర్తన 2వ వచనం మనం చూసినట్టయితే, దేవదేవుడు మన ఎడల ఎలాంటి దృక్పథాన్ని కలిగి ఉన్నాడు, దేవుని యొక్క చిత్తము యావత్తు ఏమై ఉంది మన ఎడలనే మాటను మనం అక్కడ చూస్తాము. మనం అనుకుంటాం ఏంటంటే, నేను ఆలోచించింది ఎవరికి కనబడటం లేదు కదా, ఎవరికి వినబడటం లేదు కదా, నా ఆలోచన ఎవరు కూడా గుర్తిరేరు కదా, అందుకని నా మనసులో ఒకటి ఆలోచిస్తాను, నేను ఒకటి మాట్లాడతాను, ఒక పనిని ముగిస్తానని మనం అనుకుంటాము. కానీ ఇక్కడ ఆ కీర్తనాకారుడు ఒక మాట బహు స్పష్టంగా సెలవిస్తున్నాడు. చూడమా, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నేను కూర్చునేది, నేను లేచేది, నేను లేవాలనుకున్న తలంపే కానీ, నేను కూర్చోవాలన్న తలంపే కానీ అది నీకు ఆల్రెడీ తెలిసిపోయింది. అంటే వీ కెన్ హైడ్ బిఫోర్ అదర్ పీపుల్, బట్ వీ కెనాట్ హైడ్ ఇన్ ది గాడ్స్ ప్రెజెన్స్. దేవుని యొక్క సముఖంలో మనం ఏది కూడా దాచిపెట్టలేమని బహు స్పష్టంగా సెలవిస్తాం. అందుకని క్రైస్తవ జనాంగమైన మనమందరము కూడా ఎలా ఆలోచించాలంటే, దైవ చిత్తానికి సరిపోయినటువంటి రీతిగా మనం ఆలోచించాలి, దైవ చిత్తానికి సరిపోయినటువంటి ఆలోచన కలిగిన వారముగా మనం ఉండాలి. అందుకనే రాజనట్టు ఇక్కడ మాటలు మనము చూస్తున్నామంటే, మనము కూర్చునేది కానీ మనము లేచేది కానీ అన్నీ కూడా ఆ దేవదేవునికి తెలుసట. నువ్వు భయంగా అందరికీ దాచిపెట్టొచ్చేమో కానీ నీవు దేవునికి దాచిపెట్టగలిగినటువంటి ఏది కూడా లేదని అంటున్నాడు. ఇంకో మాట కూడా మనం చూడండి, అక్కడ నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. తలంపు అసలు ఆలోచనే రావడం లేదు. మన అంతరంగంలోనికి ఆలోచన, మనం ఏమి చేయాలి, ఏమి మాట్లాడాలి అనే ఆలోచన రాకముందే అది దేవదేవునికి తెలిసిపోయిందట. అందుకే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవ జీవితం ఏదో ఇది ఒక మభ్యపెట్టే పని కాదు. ఇది మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు, ఏం మాట్లాడబోతున్నావు, ఎక్కడ కూర్చోవాలనుకుంటున్నావు, ఎక్కడ లేవాలనుకుంటున్నావు, ఏమి చేయాలనుకుంటున్నావు, అంత సమస్తాన్ని నీ బుర్రలోకి ఆలోచన రాకముందే ఆ ఆలోచన పసిగట్టే దేవుడు మన దేవుడట. ఇంత గొప్ప దేవుడి దగ్గర మనము ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉన్న మన జీవితం లోపల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఒకసారి ఆలోచించండి. ఈనాడు సంఘంలో ఐక్యత లేక, కుటుంబాల్లో ఐక్యత లేక, కుమారులకి తల్లిదండ్రులకి ఐక్యత లేక కుటుంబాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోయి ఒకరినొకరు చంపుకొని ఒకరొకరు తిట్టుకొని, అయ్యో ఈ సంతానాన్ని ఎందుకు కన్నానా, ఈ పిల్లల్ని ఎందుకు కన్నానా, ఈ పిల్లల్ని కనకని ఉంటే బాగుండనే ఒక పరిస్థితులు దాపురించాయి. అలాంటి పరిస్థితులు దాపురించాయి. కారణం ఏంటంటే, మనం ఐక్యంగా ఉండడం సాతానుకి ఇష్టం లేదు. వాడు ఏం చేస్తాడంటే, కుటుంబంలో ఏదో ఒక ఐక్యత లేని పరిస్థితిని వాడు తీసుకొని వస్తాడు.
ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి, ఆ సమస్యకి వాదోపవాదాలు లేకపోతే గొడవలతో ఆ సమస్య మనం పరిష్కరించుకోలేము. కానీ ఆ సమస్య పరిష్కరించుకోవాలంటే ప్రభు యొక్క పాదాల చెంతకు రావాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ వే. ఇంకో మార్గంలో నువ్వు నీ కుమారుడు కానీ నీ కుమార్తెని, నీ యొక్క భార్యని, నీ భర్తను సరిచేయలేవు. నీ భార్య నీ కుటుంబాన్ని సరిచేయాలంటే, నీ సంఘాన్ని సరిచేయాలంటే యు మస్ట్ నీల్ డౌన్ బిఫోర్ యువర్ గాడ్. నీ దేవుని యొక్క సముఖంలో నువ్వు మోకరించే మనసు నీకు రావాలి. ఎప్పుడైతే మోకరించే మనసు ఉంటుందో రాతి లాంటి హృదయాల్ని ఆయన మాంసపు యొక్క హృదయాన్ని తయారు చేసే దేవుడు. అది నీ చేతిలోనే ఉంది. ఒక కుటుంబాన్ని కట్టుకోవాలన్నా, ఒక సంఘాన్ని కట్టాలన్నా, ఒక సంఘములో ఐక్యత కలిగి ఉండాలన్నా, ఆ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏక మనస్సు కలిగి ఉండాలి. అదే దేవునికి ఇష్టమైనటువంటి ప్రక్రియ. మనమందరం కూడా వేరు వేరు వారు. మనందరూ కూడా, మీరందరూ కూడా ఒక్కొక్క ఊరు నుంచి వచ్చారు, ఒక్కొక్క జిల్లా నుంచి వచ్చారు, ఒక్కొక్క రాష్ట్రం నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి మనం వచ్చినా కానీ కాక దేవుడు మనకు చూపించిన ఐక్యత మనలో కనుక లేకపోయినట్టయితే నీవు నేను చేసే మన భక్తి అంతా కూడా వ్యర్థమే. బూడిదలో పోసిన పన్నీర్ అంటారు కదా, అంత మించి ఏమీ లేదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? నీ అంతరంగంలో ఏం ఆలోచిస్తున్నావు, నా అంతరంగంలో నేను ఏం ఆలోచిస్తున్నానది ఏ మానవుడికి అర్థము కానటువంటిది. ఈనాడు సైంటిఫిక్ ఒక ఎక్విప్మెంట్ ఉంది, లైట్ డిటెక్టర్. మీరు అందరూ కూడా వింటుంటారు కదా. ఆ నోటెడ్ క్రిమినల్స్, నటోరియస్ క్రిమినల్స్ అని ఇంట్రాగేషన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? లైట్ డిటెక్టర్ పెడతారు. ఈవెన్ దానికి కూడా దొరకరు కొన్నిసార్లు. అంటే మానవుడి యొక్క హృదయం అంత లోతైనట్టు, అంత సముద్రం అంత లోతైనటువంటిది. కాబట్టి నిన్ను నన్ను దేవుడు అడుగుతున్నాడు, దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. నేను కూర్చుంటుడా, నేను లేచుడా నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించున్నావు. నా నడకను నా పడకను పరిశీలన చేస్తున్నావు. నువ్వు నడిచేది, పడుకునేది, కూర్చునేది, లేచేది, నువ్వు ఆలోచించేది ఆయన ఆల్రెడీ ఆయన చూస్తూనే ఉన్నాడు. కాబట్టి మనము దేవుని దగ్గర బాహ్యంగా నీతిమంతులుగాను పరిశుద్ధులుగా మనం కనబడవచ్చును. తెల్లని డ్రెస్ వేసుకున్నంత మాత్రానో, లేకపోతే రంగు డ్రెస్సులు వేసుకున్నంత మాత్రానో మనం పరిశుద్ధులము కాలేము. కానీ మన అంతరంగం అనేది పరిపూర్ణంగా స్వచ్ఛంగా తెల్లగా లేకపోయినట్టయితే మనము చేసే ఈ భక్తి అంతా కూడా వ్యర్థమైనటువంటిదే. ఈ భక్తి అంతా కూడా వ్యర్థమైనటువంటిది. అందుకే దేవుడు అంటున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండు నా దగ్గర. నా సన్నిధి ఎలాంటి దొరికేనా? నేను ఇలాంటి దేవుడును కాదు. నీ అంతరంగాన్ని పరిశీలించగలిగిన శక్తి కలిగినటువంటి వాడని నేను. నీకు తలంపు రాక మునిపే అది నాకు తెలిసి ఉన్నది అని అంటున్నాడు. ఇంకెక్కడ దాచిపెడతావు మనం? ఆయన దగ్గర దాయడానికి ఏమనుందా? నథింగ్ నథింగ్ నథింగ్, ఏది కూడా లేదు. కాబట్టి ప్రియ సంగమా, మరొక మాట కూడా చదువుకుందాం. చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మనం దేవుణ్ణి అంత తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదని ఆ కొన్ని విషయాలు నేను మీకు దృష్టికి తీసుకొని వస్తున్నాను. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. ఆయన దృష్టికి కనబడనటువంటిది సముద్రము 100 కిలోమీటర్ల లోతులో ఉన్న, అంతేకాదు భూమి యొక్క ఆ చివరి వరకు కూడా ఎంత లోతు ఉందో, ఎన్ని కిలోమీటర్ల లోతు ఉందో అంత లోతు వరకు కూడా ఆయన చూడగలడు. ఆయన కళ్ళు ఎలాంటి కళ్ళు అంటే నీ ఎక్స్రే కాదు, సిటీ స్కాన్ కాదు, రకరకాల ఈ స్కాన్లు మానవుడు కనిపెట్టిన ఏ స్కాన్ కూడా ఆయన ముందు పనికిరాదు. ఆయనకు స్పష్టంగా కనబడుతుందట. మన కళ్ళద్దాలు పెట్టుకుంటే నాకు స్పష్టంగా కనబడుతుంది. ఇది తీసేస్తే నేను గుడ్డోడిని, కొంచెం సరి కనబడదు, బ్లర్నెస్ ఉంటుంది నాకు. అయితే ఆయన అంటున్నాడు ఏంటంటే, నువ్వు చేసే ప్రతి ఒక్కడు కూడా నాకు స్పష్టంగా అర్థమవుతుంది. నాకు దాచిపెట్టగలిగింది ఏమీ కూడా లేదని అంటున్నాడు. ఇంకా మాట చూడండి, మనం ఎవరికి లెక్కప్పజెప్పవలసినదో ఆ దేవుని కనులకును సమస్తను మరుగులేక తేటగా ఉంది. మనం ఒకరికి లెక్క అప్పగించవలసిన ఒక రోజు వస్తుందండి. మనం ఈ రోజున మనం ఎవరికి మనం లెక్క అప్పచెప్పవలసిన అవసరం లేదు. మీ పాస్టర్ గారు అడిగితే ఏమయ్యా ఇట్లా చేస్తున్నావంటే, పాస్టర్ గారు నేను నీకు కాదు లెక్క అప్పగించవలసింది, ఎక్కడా అక్కడ అప్పగిస్తాను నువ్వు అంటున్నావు, కానీ నీ అంతరంగంలో ఏముందో ఆయనకు తెలుసు. మేబీ యూ కెన్ హైడ్ సంథింగ్ హియర్. కొంతమంది నువ్వు మోసం చేయగలుగుతావు. పిల్లలు తల్లిదండ్రులు అనొచ్చు, డాడీ ఐఎమ్ టోటలీ హానెస్ట్, నేను చాలా క్లియర్గా నేను ఉన్నాను, నా జీవితము చాలా దేవునికి సమీపంగా ఉన్నాను, మోసం చేయవచ్చును. కానీ వాడిట్లో ఉన్నాడో ఆ పరమాత్ముడికి తెలుసట. ఎలాంటి దేవుడు, ఎంత
శక్తి కలిగిన దేవుడు. ఈ దేవుడిని మనం ఆరాధించుకుంటూ ఇంకా మనం మోసం చేసుకుంటున్నాము, సమాజాన్ని మోసం చేస్తున్నాము, అనేక మందిని మనం మోసం చేస్తూ ఇంకా మోసంలోనే బ్రతుకుతూ ఉన్నాం మనమందరం కూడా. ఎంత బాధాకరమైన విషయం అంటే చాలా బాధాకరమైన విషయం. అయితే ఆయన ఏమంటున్నంటే, ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నదట్టండి. ఇక ఆయన దగ్గర ఏమి దాచిపెట్టడానికి వీల్లేదు కాబట్టి, నువ్వేమి దాచిపెట్టలేవు కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం పని చేయాలి. బ్రతికినంత కాలము దేవుని యొక్క ఇష్టానికి జీవించడానికి ఇష్టపడాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడాలి. వీలైతే మేలు చేయి, వీలు కాకపోతే నోరు మూసుకో, అంతేగాని కీడు మాటకు చేయడానికి అధికారం లేదు. అయితే ఆయన దేవుని దృష్టికి చాలా స్పష్టంగా ఉందట, జాగ్రత్తగా ఉందాం. ఇంకో మాట కూడా చూడండి, సామెతల గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనం. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు ఆలోచనలు మోసకరములు. ఇక్కడ ఇద్దరిని వేరియేషన్ చేస్తూ ఉన్నాడు దేవుడు. లోకములో రెండు రకాలైన వ్యక్తులు ఉన్నారట. ఒకరు నీతిమంతుని తలంపులు కలిగిన వారు ఒకరైతే, భక్తిహీనులు తలంపులు కలిగిన వారు ఇంకొకరు ఉన్నారట. ఎక్కడున్నారు ఇరువురు కూడా? ఎక్కడున్నారండి? యాప్రాలోనే ఉన్నారు. ఎక్కడున్నారు చెప్పండి? బాప్టిస్ట్ చర్చిలోనే ఉన్నారు. కానీ రెండు రకాలైన తలంపులు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఒకరు నీతిమంతుల తలంపులు కలిగిన వారు. అంటే నీతిమంతులు అంటే మీకు ఎవరో మరి డెఫినేషన్ మీకు తెలుసో లేదో కానీ, నీతిమంతుడు అంటే మనము బైబిల్లో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము దేవుని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడి, అంటే దీనివల్ల నీతిమంతుడు అయ్యాడు, నమ్మడం వల్ల. క్రియలు లేని విశ్వాసము మృతము అని అన్నాడు. అదేనంటే క్రియలు విశ్వాసము రెండు కలిస్తే ఏమైపోయాయి చెప్పండి? నీతిమంతుడుగా మార్చబడ్డాడు. మనమందరము కూడా యేసు దేవుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన భూలోకానికి వచ్చాడు, ఆయన మన నిమిత్తమై కల్వరి శిలువలో త్యాగమైపోయాడు, బలియాగమయ్యాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుని. ఇది మన యొక్క విశ్వాసము. ఈ విశ్వాసాన్ని ఎవరైతే నమ్మారో వారందరూ కూడా నీతిమంతులే, దీంట్లో అనుమానం ఏమీ లేదు. కానీ నీతిమంతులమయ్యాము, కానీ పరిపూర్ణమైన నీతిమంతులు కావాలంటే నువ్వు క్రియలు కలిగిన విశ్వాసవి కావాలి. క్రియలు లేని విశ్వాసం కనుక నీలో కనుక ఉన్నట్టయితే అది పరిపూర్ణము కాలేదు. నమ్మడం ఒక ఎత్తు అయితే, నమ్మిన తర్వాత క్రియలతో జీవించడం అనేది మరొక ఎత్తు. ఇప్పుడు మందిరం, మంచి అద్భుతమైన మందిరం ఉంది. నేను పాస్టర్ గారు ఇక్కడ కూర్చున్నప్పుడు అడిగి మీరెవ్వరు రాలేదు. నేను 9:30 గంటలకే వచ్చాను. పోలీసు వాళ్ళం కదా, ఆ టైం అంటే దానికంటే ఒక 10 నిమిషాలు ఉండకపోతే మాకు పిచ్చి లేసింది ఇంట్లో. మా భార్యలు మమ్మల్ని అంటారు, నీకు ఏం పని, అక్కడ ఎవడో ఉండడు, ఎందుకు పోతున్నావా అంటాడు. వాడు ఉండకపోని నా డ్యూటీ నాది. నేనేమన్నా లేట్ అవుతానేమో, మీ సంఘాన్ని నేను చెడ్డ మాదిరిగా ఉంటానేమో అని చెప్పేసి అని 8:40 బయలుదేరాను నాగోలు నుంచి. 8:40 బయలుదేరి మీ దగ్గర 9:30కి చేరుకున్నాం. అది కూడా స్లోగా వచ్చినాం, ఎందుకంటే సమయాన్ని చూస్తూ వస్తున్నాం. అంటే మందిరమే అద్భుతమైన మందిరం ఉంది. మందిరంలో ఎవరు లేరు? మందలేదు. మందలేని మందిరాలు ఉంటే, ఉంటే మందిరాలు లేని వాళ్ళు ఉన్నారు. నాలాంటి దిక్కు లేని వాళ్ళకి కొత్తగా స్థాపిస్తే మందిరం లేదు. మీకు మందిరం ఉంటే మంద రాదు. ఇంత అద్భుతమైన మందిరం కట్టారు. ఎంత మీరు కష్టపడ్డారో, ఎంత త్యాగజీవులో దీన్ని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఆరంభంలో స్లాబ్ వేసినప్పుడు నేను వచ్చాను, తర్వాత మధ్యలో ఇంకొకసారి వచ్చాను, ఇది 3వసారి మేము మధ్యలోనికి రావడం. అంటే మనకి ఏదంటే నిర్లక్ష్యం ఎక్కువ మనకి. నేను హైదరాబాద్ సిటీలో ఎక్కడ బందోబస్తు చూసినప్పుడు వేరే మతస్థులు వారి యొక్క ప్రార్థనా సమయం అయిందంటే వాటి హోదాని విడిచిపెట్టేసి పరిగెత్తుకుంటూ వస్తారు అక్కడికి, మందిరం దగ్గరికి. సమయం అయిపోతుందని, వినాలని, ఆరంభం నుంచి ముగింపు వరకు ఉండాలని. ఇంకొక గుడి దగ్గర మనం చూస్తే 24 గంటలు దర్శనానికి లైన్లో గుంచుంటారు. నువ్వేమో 5 నిమిషాలు నా కోసం సంఘం ఎదురు చూడాలి. పాస్టర్ గారు చూస్తూ ఉన్నా, నేను ఎవరి కొరకు ఎదురు చూడను. మా దగ్గర మందిరం 8 o'clock అంటే 8 కంటే 15 minutes ముందే పోయి కూర్చొని మోకరించి ప్రార్థన చేసుకొని, ఇక ఈ టైం నాకు ఎదురు ఇట్లనే గడియారం పెట్టుకున్నా. 8 అవుతుందంటే కరెక్ట్గా లేచి ప్రార్థన చేస్తా. ఎవరుంటారు? నేను, నా భార్య, మా 2 పిల్లలు, 4 ఉంటాము. 4తో ఆరంభించారు. ఒకళ్ళని ఉరుకొస్తూ ఉంటారు.
అంటే నేను అనేది ఏంటంటే క్రమశిక్షణలో ఇది ఒక భాగము. దేవుని దగ్గర నువ్వు నిజాయితీగా ఉన్నావని, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నావని ఎలా తెలుస్తుందంటే నీ వచ్చే సమయ పాలన బట్టి అది ఆధారపడి ఉంటుంది. దేవుని దగ్గర నువ్వు ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నావు, ఎంత జాగ్రత్తగా ఉంటున్నావు, ఇది ప్రాముఖ్యమైన అంశం. కాబట్టి మనమందరము కూడా దేవుని దగ్గర ఒక రోజున లెక్క అప్పగించవలసిన వారము. నీతిమంతులుగా ఉన్నామా, భక్తిహీనులుగా ఉన్నామా? భక్తిహీనత అంటే సమయాన్ని రాకపోవడం కూడా భక్తిహీనతనండి. స్కూల్లో మీరు మనమందరం కూడా హై స్కూల్ వరకు వచ్చాము, ఇంటర్మీడియట్ వరకు కూడా వచ్చాము, డిగ్రీ కూడా వచ్చాము మనమందరం కూడా. కొన్నిసార్లు మార్కులు తక్కువ వచ్చినా కానీ మన అటెండెన్స్ని బట్టి పాస్ చేస్తారా, పాస్ చేయరా? పాస్ చేస్తారు కదా. అయితే మీరు ఒకవేళ అక్కడ మార్కులు తగ్గిన ఇక్కడ మార్కులు పెరగాలి. ఇక్కడ మార్కులు పెరిగితే దేవుడు అనుకుంటాడు కనీసం 35 మార్కులు వేసి పాస్ చేసి కాపో లోపల పరలోకం పో అని అంటాడు. కనీసం దీనికన్నా రండి. ఇక చివరికి ఇంకో మాట చూడండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక ఒక మాట చూద్దాం రండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం అక్కడ చూసుకుందాం. చూడండి, చివరిగా ఈ యొక్క మనసు ఆలోచన గురించి మనం ధ్యానం చేస్తున్నాము కాబట్టి చివరిగా మనం ఎలాంటి మనసు కలిగి ఉండాలనే దాని గురించి నేను చెప్పి ఈ ఆలోచన మనసు అనే దాని మాటను ముగిస్తానా. మీరు ఏక మనసులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఉండాలి. ఏక మనసులు అంటే ఏమి తెలవాలి? దానికి సూచన ఏంటి? ప్రేమ కలిగి ఉండాలి. పెళ్లి కొడుకు అంటే ఏమై ఉండాలి? పెళ్లికి వచ్చిన వారందరిలో కూడా ప్రత్యేకంగా కనబడితే వీడిని చూస్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మనం అంటాము. వేలు ధరించకుండా పట్టు చీర కట్టుకొని ఎవరు వచ్చారో మనం లెక్క పెట్టము. ఒకవేళ కనుక వేలు ధరించి ఒక పెళ్లి కూతురు వెనక వస్తే ఏమనుకుంటాము? ఈ అమ్మాయే పెళ్లి కూతురు. అదే రకంగా ఇక్కడ ఏమంటుండంటే మీరు ఏక మనసు కలిగినట్లుగా ఏక ప్రేమ ఒక మనసు కలిగిన వారని తెలవాలి అంటే ఒక ప్రేమ మాత్రమే కలిగి ఉండాలి. పౌలు గారు చాలా జాగ్రత్త రాశారు బైబిల్ లోపల. ప్రతిది ప్రధానికి కూడా ఒక మంచి సీక్వెన్స్ ఆయన మెయింటైన్ చేశాడు. మనము ఇంత చదువుకున్నాము అనుకున్నాము, 36 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉద్యోగం చేసినా మనకి ఇంకా సీక్వెన్స్ మనకి తెలవదు. కానీ ఆయన ఎంత గొప్పగా రాశాడో చూడండి. ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండాలి. భావం కూడా ఒకటే ఉండాలి. ఏక మనసు ఉండాలి, ఏక ప్రేమ కలిగి ఉండాలి, ఒకే భావం కలిగి ఉండాలి. 3 కలిగితేనే అది ఒక ఆలోచన కిందికి వస్తుంది. ఇంకో మాట ఏమంటారు చూడండి, ఒకదాని యందు మనసు ఉంచుచు నా సంతోషము సంపూర్ణము చేయడి, కక్ష చేత ఏనను వృధాతిశయము చేత నేను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవార ఒకరినొకడు తనకంటే యోగ్యుడిగా ఎంచు. మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలను. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండి. ఇది దేవుడు చివరిగా మనకిచ్చే ఆజ్ఞ. ఒక మనస్సు కలిగి ఉన్నావంటే ఏక తాత్పర్యము, ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక భావము కలిగినటువంటిగా ఉండి క్రీస్తు ప్రభు మనకి ఏ మాదిరిగా మనకు చూపించాడో ఆ మాదిరి కలిగి ఉండడమే ఒక ఆలోచనని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. ఒకే ఆలోచన అంటే ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ ఎప్పుడు కలిగి ఉంటాము? ఇద్దరము ఒకే భావాన్ని కలిగి ఉన్నప్పుడు, ఇద్దరము ఒకే మాట కలిగి ఉన్నప్పుడు, ఇద్దరు కూడా ఒకే ప్రక్రియను ఆరంభించాలి ముగించాలనుకున్నాడు ప్రేమ కలిగి ఉంటుంది. ఒకవేళ కనుక వీరిలో ఏమాత్రము ఎక్కడ డిఫర్ అయినా కానీ అది ప్రేమకు పరిపూర్ణమైన నిర్వచనము కాదు. కాబట్టి దేవుడు అంటున్నాడు ఏంటంటే మనమందరము కూడా ఏక మనసు, ఏక తాత్పర్యము, ఏక భావము కలిగి ఉన్నామంటే ఏక ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ ఏదై ఉండాలి? క్రీస్తు ప్రేమ అయి ఉండాలి. ఏదో లాభాపేక్షకో, లేకపోతే మన శరీరాశలు తీర్చుకోవడానికో, లేకపోతే మన కోరికలు తీర్చుకోవడానికో కలిగే ప్రేమ కాదు. కానీ క్రీస్తు యేసు ప్రేమకు కలిగినటువంటి ప్రేమను మనం కలిగి ఉండడమే ప్రేమ అంటున్నాడు దేవుడు. అయితే ఇక్కడికి తలంపులు ఆలోచనలనే మాట ముగించాను. రెండో మాటకు వద్దాము. మాటలు ఎందును. ఇప్పటివరకు ఆలోచన ఎందును, తలంపులు ఎందును ఏక మనసు కలిగి ఉండాలి. ఇప్పుడు మాటల ఎందును ఏక మనసు కలిగి ఉండాలి. మాటలు ఎందు ఎలా కలిగి ఉండాలో బైబిల్ యొక్క లేఖనాలు మనం చూద్దాము. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూసుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:10. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవాలి. ఇందాక ఏక మనసు కలిగిన వారే, ఏక తాత్పర్యము కలిగిన వారే, ఒకే మాట కలిగిన వారే, ఒకే ఆలోచన కలిగిన వారే ఉండాలంటే ఇక్కడ ఏక మాట కలిగి ఉండాలంటున్నాడు. చూడండి, ఏమంటున్నాడు? మీలో
కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవాలనియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని ఐఎమ్ అప్పీలింగ్ యూ. పౌలు గారు అంటాడు, మిమ్మల్ని వేడుకుంటున్నా. ఎట్లా ఉండవని వేడుకుంటున్నాడు? ఎట్లా ఉండవని అంటున్నాడు? పైన ఏమంటున్నాడు? సహోదరులారా, మీ అందరూ ఏక భావముతో మాట్లాడవలెను. ఒకే భావం ఉండాలి. ఆ భావం చెప్పేవారు దేవుని యొక్క సిద్ధాంతానికి లోబడిన వారై ఉండాలి. దేవుని యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా వారి యొక్క జీవితంలో అనుకరించేవారై ఉండాలి. వారితో మనము ఏకీభవించేవారమై ఉండాలని లేఖనము సెలవిస్తుంది. కాబట్టి మనమందరము కూడా మనలో ఎలాంటి కక్షలు ఉండకూడదు. ఎందుకంటే కక్ష కలిగి ఉంటే మనసు చెదిరిపోతుంది, ఆలోచన చెదిరిపోతుంది, మనలో ఉండే శాంతి సమాధానం పారిపోతుంది. వీలైనంత మటుకు మనం సమాధానంగా ఉన్నట్టయితే మన కుటుంబాలు కలిసి ఉంటాయి, మన సంఘము కలిసి ఉంటుంది, మన యొక్క రాష్ట్రము కలిసి ఉంటుంది, మన దేశము కలిసి ఉంటుంది, ప్రపంచమంతా కూడా కలిసి ఉండగలుగుతుంది. ఒకరితో ఒకరు అన్యోన్యంగా ఉండగలుగుతారు. కానీ ఒకరిని చూస్తే ఒకరికి దేశము కక్షలు ఆ రకంగా ఉండడానికి వీల్లేదు. మనమందరము కూడా ఒకరిని చూసి ఒకరు కక్ష భావాన్ని కలిగి ఉన్నాం. సంఘ కాపర్లు కూడా నేను చూస్తూ ఉంటాను. అనేకమైన ప్రాంతాలకు పోయినప్పుడు ఎవరైనా కనుక మంచిగా వాక్యము చెప్తారంటే ఇక వారిని రెండోసారి పిలవరు. యూసఫ్గూడలో ఒకసారి ఒక మందిరాన్ని నన్ను పిలిచారు. వెళితే వాక్యం అయిపోయిన వెంటనే సంఘం వాళ్ళంతా ముందుకు వచ్చారు. ఆ పాస్టర్ తర్వాత ఫోన్ చేస్తే మళ్ళీ నాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఇక మళ్ళీ ఆ సంఘానికి వెళ్ళలేకపోయాను. ఎందుకు? కక్ష దేనికి? నాకంటే మంచిగా మాట్లాడడానికి వీలు లేదు. అయితే ఏక తాత్పర్యం, ఇంకా కక్షలు. మంచిగా పాటలు పాడే వాళ్ళని చూస్తే మిగతా వాళ్ళకి ఆ ఈర్ష్యాద్వేషము. ఒకరు మంచిగా వాక్యం చేస్తే ఈర్ష్యాద్వేషము. ఒకరు మంచిగా అందంగా తయారైతే వాళ్ళకి ఈర్ష్యాద్వేషము. ఒకరు దేవుడు దీవిస్తే వారికి ఈర్ష్యాద్వేషము. మనలో ఇంకా ఆ అన్య పద్ధతులు ఏవైతే మనలో ఇంకా అవి కొనసాగుతూనే ఉన్నాయి. మనం పరిపూర్ణమైన క్రీస్తు యొక్క స్వరూపంలోనికి రూపాంతరము చెందిన జీవితము కానీ, అంతేకాదు కానీ నవీన స్వభావమును కానీ ధరించుకున్న వాళ్ళగా మనం ఉండలేకపోతున్నాము. ఎంత బాధాకరమో మనం ఆలోచించండి. ఒక వ్యక్తిని ఒక విషయంలో ట్రైన్ చేయాలంటే ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఒక డాక్టర్ని తీర్చిదిద్దాలంటే 5 సంవత్సరాలు పరిపూర్ణమైన డాక్టర్గా మార్చబడతాడు. మనం ఎన్ని సంవత్సరాల నుంచి మన తాతలు క్రైస్తవులు, మన నాన్నలు క్రైస్తవులు, మనము క్రైస్తవులు, కానీ మన జీవితంలో పరిపూర్ణత లేనటువంటిది, కక్షలతో కూడుకున్నటువంటి ప్రేమ లేనటువంటి జీవితాలు మనము జీవిస్తున్నామనేది లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఏది మాట్లాడినా ఏకతాత్పర్యము, ఏకభావంతో ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. జకర్యా గ్రంథము 8వ అధ్యాయం, జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 16వ వచనము చూసినట్టయితే 16-17 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. మీరు చేయవలసిన కార్యములేమనగా ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. మాటలే ఉండాలి. ఇందాక ఏక మనసు ఏక తాత్పర్యం ఉంటే ఇక్కడ ఎట్లుండాలి? మాటలే ఉండాలి, సత్యమే ఉండాలి. ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు అసత్యాలు మాట్లాడకూడదు, అసత్యాలు మాట్లాడకూడదు. ఇంకా చూడండి, ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మంలో మీరు తీర్పు తీర్చవలెను. తన పొరుగు వాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయకూడదు, తర్వాత ఇష్టపడకూడదు. ఇవన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. ఒకరి మీద ఒకరు ద్వేషం పంచుకొని కానీ, అబద్ధాలు మాట్లాడి కానీ, లేక అంతేకాదా ఒకరి మీద ఒకరు తీర్పులు చెప్పడము కానీ, ఇది సరైనది కాదంటున్నాడు దేవుడు. చాలామంది మన పరిస్థితులు ఏమి జరిగిందో మీకు తెలుసు. బుద్ధి లేని కన్యకలు కూడా అద్భుతాలు చేస్తారని లేఖనము సెలవిస్తుంది. వాళ్ళు వచ్చేమంటారు, నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున మేము అద్భుతాలు చేయలేదా అని అంటే ఆయన ఏమంటాడు, మీరెవరో నాకు తెలియదు, బయటికి వెళ్ళిపోండి అంటే. ఇంతకాలం ఎవరు అనుకున్నారు? వాళ్ళంతా మేము క్రైస్తవులు అనుకున్నారు, మేము క్రీస్తు యొక్క బిడ్డలమే అనుకున్నారు. కానీ ఆ సమయం వచ్చేసరికల్లా వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు అయిపోయారు. చాలా జాగ్రత్త. అంటే అందరికందరూ క్రైస్తవులందరూ కూడా పరలోకం చేరుతారంటే ఏమో నాకైతే తెలవదు. ఆ ఉపమానం లెక్క ప్రకారంగా అయితే 50% 50-50.
కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాలి. ఆ 50లో మనం ఉన్నామా? ఆ 50లో ఉన్నామా? ఏ 50లో ఉన్నామో ఒకసారి ఆలోచించండి. చాలా జాగ్రత్తగా క్రైస్తవ జీవితం సమయం దగ్గరికి వచ్చేసింది. ఒకవేళ క్రీస్తు రాకడ గనుక ఆలస్యం అయితే, ఒకవేళ మనమే సంభవిస్తే మనకేమైనా గ్యారెంటీ ఉందా? 70 సంవత్సరాలు బతుకుతాము, 80 సంవత్సరాలు బతుకుతామని మనకేమైనా గ్యారెంటీ ఉందా? గ్యారెంటీ ఏమి లేదు. ఈ క్షణంలో నేను మాట్లాడుతూ ఇక్కడ కొలాప్స్ కావచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి నేను బయలుదేరి మంచాల పోతూ పోతూ ఆంది వేలో నేను ఎక్కడో యాక్సిడెంట్కి గురి కావచ్చు, ఏదైనా కావచ్చు. మన సమయం బాగలేకపోవచ్చును, దేవుని సమయమే సమీపించవచ్చును. ఏది ఏమైనా కానీ మన మట్టికి సిద్ధపాటు కలిగిన వారముగా మనం ఉండాలి. ఏక మనసు, ఏకభావము, సత్యము కలిగిన వారముగా, బుద్ధి కలిగినటువంటి క్రైస్తవులుగా మనం ఉండాలి. కాబట్టి ఇక్కడ జకర్యా గ్రంథంలో మనం చూస్తున్నాము, మనం ఎవ్వరము కూడా ఒకరి మీద ఒకరు దురాలోచనలు చేయకూడదండి. తర్వాత యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడొకడు వినాలి. మొదటి మాటలోనే చెప్పాను, ఆలోచనలు అనే దాని మీద 4 రెఫరెన్స్ మీకు చూపించాను. ఇప్పుడు మాట అనే దాని గురించి మరొక 4 రెఫరెన్స్ మీకు నేను చూపిస్తున్నాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 11వ వచనము. సహోదరులారా, ఒకనికి విరోధముగా మరొకడు మాట్లాడకుడి, తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చు వాడు ధర్మశాస్త్రముకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చుతున్నాడు. ఎవరికి తీర్పు తీస్తున్నావు? నువ్వు నీ సహోదరునికి నువ్వు తీర్పు తీస్తున్నావంటే నీవు తీర్పు తీర్చేది నీ సహోదరుడు కాదయ్యా. నువ్వు తీర్పు తీర్చేది నీ చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క ధర్మశాస్త్రానికి నువ్వు తీర్పు తీస్తున్నావు. జాగ్రత్త. తీర్పు తీర్చే దీనికి ఎవరైనా కానీ గాక, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ కొరకు కన్నీటి ప్రార్థన చెయ్యి, వారి కొరకు కన్నీటి ఉపవాసముని ప్రార్థన చెయ్యి, విశ్వాస చెడిపోకూడదని. అంతేకాని ఎప్పుడు ఒకరి మీద ఒకరు నేరారోపణలు, ఒకరి మీద ఒకరు నిందారోపణలు, సమాధానం పోగొట్టుకునే సంఘాలు, సమాధానం పోగొట్టుకునే కుటుంబాలు, సమాధానం పోగొట్టుకున్నట్టు అనేక మంది మనం ఈ లోకల్ మనము చూస్తాము. ఎందుకంటే మనమందరం కూడా ఎవరికి వారు యమునా తీరుగా మారిపోయాము. ఎవరికి నచ్చిన మార్గంలో అదే కరెక్ట్ అనుకుంటున్నాము. ఎవరు అందరం కూడా బైబిల్ చదువుతున్నాము, బైబిల్ మాటలే మనం వింటున్నాము, కానీ బైబిల్ని అనుకరించలేని జీవితాలు మనలో అనేకమైన కోకొల్లో మనలో ఉండిపోతున్నాయి. కాబట్టి మనమందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి తీర్పు తీర్చబాకండి, విడిచిపెట్టండి, దేవునికి విడిచిపెట్టండి. తీర్పు తీర్చడం నా వంతు అంటున్నాడు దేవుడు. తీర్పు తీర్చవలసిన బాధ్యత నీది కాదు, తీర్పు తీర్చడము నా బాధ్యత అంటున్నాడు. మనం ఏం చేస్తున్నాము? కూర్చొని అందరికీ తీర్పులు తీస్తాము. దేశాలకు తీర్పు తీస్తాము, నాయకులకు తీర్పు తీస్తాము, అధికారులకు తీర్పు తీస్తాము, అధిపతులకు తీర్పు తీస్తాము, సంఘ కాపరు తీర్పు, అందరికీ తీర్పు తీస్తూనే ఉంటాం కూర్చొని, ఏదో మన మీద కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నట్టు కింద లెక్క. దేవుడు అంటున్నాడు, జాగ్రత్త, ధర్మశాస్త్రానికి నువ్వు తీర్పు తీస్తున్నావు. చివరిగా ఈ మాట గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 3వ మాటకు వెళ్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఎట్లా ఉండాలి, ఎవరికి తీర్పు తీర్చకుండా ఏ రకంగా జీవించాలని ఇక్కడ సామెతల గ్రంథంలో మనము చూస్తాము. 15వ అధ్యాయము 23వ వచనము. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దానివల్ల సంతోషము పుట్టును, సమయోచితమైన మాట ఎంత మనోహరము. సమయోచితమైనటువంటి మాటలుగా మాట్లాడాలి, సరిగా జవాబులు ఇవ్వాలి. అడ్డం దిడ్డమైన జవాబులు ఇవ్వడానికి వీలేదు. నీ మనసుకు నచ్చినట్టుగా నువ్వు మాట్లాడడానికి వీలేదు. నువ్వు మాట్లాడేది ధర్మశాస్త్రానికి అనుకూలంగా ఉందా, దేవుని యొక్క చిత్తానికి అనుకూలంగా ఉందా, నువ్వు రోజు చదివే బైబిల్ నీ చేతిలో పట్టుకునే నీ బైబిల్ దాన్ని ఒప్పుకుంటుందా, లేక నీ సంఘ కాపరి ప్రతి ఆదివారం చెప్పే మాటలకు అనుగుణంగా ఉందా లేదా నువ్వు చూసుకోవాలి. అదే దేవుడు సమయోచితమైనటువంటి మాటలతో మాట్లాడాలి. ఏ సందర్భంలో ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి. అంతేగాని నీకు ఆలోచన వచ్చిన రీతిగా నువ్వు మాట్లాడడానికి వీల్లేదు, వేరే వాళ్ళకి బాధ కలిగించకూడదు. మరొకసారి చదువుతున్నా చూడండి. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చు వానికి దానివల్ల సంతోషము పుట్టును, సమయోచితమైన మాట ఎంత మనోహరము. దీనంత సంతోషం మరొకటి లేదు, మనోహరమైనటువంటిది ఈ మాట. కాబట్టి దయచేసి మిమ్మల్ని చూస్తే ప్రతి వారు కూడా ఆనందించాలి. ఒక్క మాట చెప్పి నేను వాక్యంలో ముందుకు వెళ్తాను. మనందరి ప్రయాణము ఎప్పుడు ముగిస్తామో మనకి తెలియదు. ఒకవేళ గినక మన సంఘంలో ఎవరైనా గినక ఈ లోకాన్ని విడిస్తే మిగతా వాళ్ళంతా గుండెలో పగిలిపోవాలి. అయ్యో, ఎంత మంచి సహోదరుని, ఎంత మంచి సహోదరిని నేను పోగొట్టుకున్నాను, ఈయన ఎంత మంచివాడు, ఎంత మంచి ఆమె
అనే రకంగా మనము జీవించాలి. అంతేకాని నాకు అధికారం ఉందని, నాకు డబ్బు ఉందని, నాకు జ్ఞానం ఉందని, లేకపోతే మరేదో దాన్ని చూసుకొని కనుక నువ్వు మాట్లాడితే నీ మాటల వల్ల అనేక మందికి ఇబ్బంది కలుగుతుంది. మన మరణము చెందిన తర్వాత ప్రతి వారి యొక్క గుండె రోదన ఉండాలి, కానీ దరిద్రం పోయాడరా పీడ పోయిందన్నట్టు ఉండకూడదు. జాగ్రత్త. సమయోచితమైనటువంటి ఆలోచన. భార్యతో భర్త మాట్లాడితే, భర్తతో భార్య మాట్లాడితే ఆ మాట ఎట్లా ఉండాలంటే మధురంగా ఉండాలి, మనోహరంగా ఉండాలి, సంతోషాన్ని కలిగించేటట్టుగా ఉండాలి. అంతేగాని అవతల వాడికి కత్తి తీసుకొని పొడిచినట్టుగా మాట్లాడకూడదు. కొంతమంది మాట్లాడితే కత్తులు అవసరమే లేదు, తుపాకీ అవసరమే లేదు, ఆ మాటలే తూటాలవుతాయి. కాబట్టి దేవుడు మనకి సెలవిస్తున్నాడు, మన మాటలో ప్రేమతోటి, మన మాటల్లో సమాధానం, మన మాటలో సంతోషం, ఇతరులకు మనోహరంగా మనం మాట్లాడాలి. మన ప్రయాణము మనకి ఎప్పుడో తెలవదు, మన యాత్ర ఎప్పుడో మనకి తెలవదు. బ్రతికున్న కొద్ది రోజులు నాది నీది నీది నాది అంటావు, నాదంటూ ఏది ఈ లోకంలో నీది కానే కాదు. ఒక మరణానికి నేను వెళ్ళాను, సమయం అవుతుందిలే కానీ నేను ముగిస్తాను, సమయానికి ముగిస్తాను, త్వరపడబాకండి. మీరు అంత లేటుగానే వచ్చారు, నేను మీ అందరికంటే ముందుకు వచ్చాను కాబట్టి నేనే ముందు వెళ్ళాలి, నాకు ఆ తొందర ఉండాలి. అయితే ఒక మరణానికి నేను వెళ్ళాను. వాళ్ళు చాలా ధనవంతులైతే ఆయన గారికి భార్య చనిపోయింది. భార్య చనిపోతే ఆమె ఒంటి మీద కనీసం ఒక 10-12 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఆమె చనిపోయినప్పుడు మిడ్ నైట్ హార్ట్ అటాక్తో కొలాప్స్ అయింది. ఆయన గారు ఏమన్నాడంటే ఆమెని శుభ్రం చేసి బాక్సులు పెట్టని తీసుకొస్తే ఎవరో అన్నారు ఏంటంటే, అయ్యా ఆ ఆభరణాలు తీద్దామనంటే, కాదు కాదు కాదు, నేను కొనిచ్చినటువంటి ఆభరణాలు కాదు, వారి అమ్మగారు ఆమెకి ప్రేమతో కొనిపెట్టిన ఆభరణాలు, నేను ముట్టుకోను, నేను తీసుకోను, అవి ఆమెతోటే వెళ్ళాలని అన్నాడు. చాలా మంచి మాట మాట్లాడాడు, నాకు చాలా సంతోషం అనిపించింది. సరే అని నేను ఎంత మరి దీంట్లో మాటలో మరి యథార్థత మాకు కొంచెం అనుమానం తర్వాత మేము పుట్టాము. అయితే నేనేం చేశానంటే సమాధి పెట్టుతూ మళ్ళీ అక్కడికి బరియల దగ్గరికి వెళ్ళాను. బరియల దగ్గరికి వెళ్తే అంబులెన్స్లో ఇక వాళ్ళ ఎవరు ఇచ్చినని చెప్పడం బాగుండదు, ఆయన అయితే రాలేదులేండి, వేరే వాళ్ళు వచ్చారు. నా దృష్టి అంతా అక్కడే ఉంది, ఆమె సమాధి చేసేది కాదు, ఈ మాటకు కట్టుబడి ఉన్నా లేదని చెప్పేసి నేను చూస్తున్నా. దాంట్లో వచ్చిన ఆమె రక్తాన్ని పుంజుకున్నటువంటి కూతురు అంబులెన్స్ ఒక్కతే కూర్చుంది. అక్కడికి పోయేసరికల్లా ఆమె మెడలో చూస్తే లేవు. ఆమె మెడలో తల్లిదండ్రులు ప్రేమించి ఇచ్చినటువంటి బంగారు ఆభరణాలు, భర్త కూడా పోనీ ఆమెతోటి పోనివ్వని అన్నాడు, కానీ వేరే వాళ్ళు పోవడానికి వీల్లేదన్నాడు. అందుకనే ఏది మనది కాదండి. ఉన్నన్ని రోజులు తిన్న తిండి, కట్టుకున్న బట్టలే మనవి. దీంతో మనం తృప్తి పడాలి, దేవునికి జవాబు ఇచ్చినట్టుగా ఉండాలి. ఇక్కడ క్షణములో కన్ను మూసామంటే మరో క్షణములో అక్కడ ఆయన దగ్గర ఎదులుతాము. ఆయన అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పాలి. మిస్టర్ విజయ్ కుమార్, నేను నీకు ఉద్యోగం ఇచ్చానట్టు జీవించావురా? అయ్యా గడగడ గడగడ వణుకేది కాదు, మంచిగా జీవించానయ్యా. నీ భక్తిని కాపాడుకున్నావా? కాపాడుకున్నానయ్యా. కొన్నిసార్లు మార్గము తప్పా, నన్ను క్షమించు, నేను క్షమాపణ కూడా అడుక్కున్నాను. ఈ జవాబు ఉండాలి. నేను ఇక్కడ నుంచి ఇల్లు వాకిలన్నీ ఇడిచిపెట్టిపోయింది మంచాలకి ఒట్టి నేను దేవుణ్ణి అడిగాను, ఈ 63-64 సంవత్సరాలు నేను వచ్చి అక్కడ పనిచేయడం నీకు అవసరం అంటే, ఎస్ అవసరం, పోనన్నాడు. అద్దెంట్లో ఇంతకాలం జీవితం అంతా గవర్నమెంట్ క్వార్టర్లో, సొంత ఇల్లు, అద్దెళ్లలో బతికిన నాకు ఇల్లు కట్టుకొని తృప్తిగా ఆ ఇంట్లో మరణం కావాలనుకుంటే ఆ ఇంట్లోంచి కూడా బయటికి వెళ్ళగొట్టాడు దేవుడు. ఇప్పుడు అద్దెంట్లో ఉంటున్నాము. కానీ అనేది ఏంటంటే, ఇల్లు కట్టుకుంది ఎవరి కోసం కట్టుకున్నాను? నా కోసమని కట్టుకున్నాను. ఆ ఇంట్లో ఉండడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు? ఇవ్వలేదు. అందుకనే మనం ఏది కూడా మంది అని అంటానికి వీలేదు. ఈ రోజున విడిచిపెట్టి వెళ్తే అన్నీ విడిచిపెట్టి వెళ్ళాల్సిందే, ఏది మనతో ఉండేది కాదు. కాబట్టి మంచిగా ఆలోచించండి, మంచి మాటలు మాట్లాడండి, మంచి క్రియలు కూడా ఎలాంటి చేయాలో చూద్దాం. చూడండి, ఇక 3వ మాట రండి. ఇక క్రియలు ఎలాంటి ఉండాలో చూడండి. ఎఫ్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫ్సీలు రాసిన పత్రిక
2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృజింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనమందరము కూడా మనం ఎలా నడుచుకోవాలో, మరి ఏ రకంగా మనము జీవించాలో, మనము ఎలా ఈ యొక్క జీవిత యాత్ర ముగించాలో అన్నీ ఈ హాస్ ఎ ప్రీ ప్లాన్. ఆయనకు ఒక ప్లాన్ ఉంది మన ఎడల. ఆయన అంటున్నాడు దాంట్లోపల మీరు ఏమి కావాలో అనేది నేను ఒక ప్లాన్ చేశానంటున్నాను. మళ్ళీ చదువుతున్నా చూడండి. మరియు వాటి యందు మనమును నడుచుకోవలనని, అంటే పైన వేరే దాని గురించి చెప్తాడు, రక్షణ గురించి అన్ని చెప్పుకుంటూ వస్తాడు. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, అంటే మంచి పనులు చేయడానికి, క్రియ అంటే పని, సత్క్రియలు చేయడానికి దేవుడు మనల్ని ఈ లోకాన్ని పంపించాడు. మనము క్రీస్తు యేసునందు సృజించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. సత్క్రియలు చేయడానికే దేవుడు మనని పుట్టించాడట. మంచి పనులు చేయడానికే కానీ చెడు పనులు చేయడానికి మనని పుట్టించలేదట దేవుడు. మంచి పనులు చేయండి, మంచిగా ఆలోచించండి, మంచి మాటలు మాట్లాడండి, మంచి పనులు చేయండి. ఈ 3 చేస్తే అటు ఆయనకి ఇటు ఇక్కడ మంచి పేరు ప్రఖ్యాతులు పంచుకుంటాం. దేవునికి ఇష్టలుగా మనం ఉంటాం, సంఘానికి మాదిరికరంగా ఉంటాం, సమాజానికి మాదిరికరంగా ఉంటాము. నిన్ను చూసిన వారు అనేక మంది అనుకరించడానికి ఇష్టపడతారు. అంతేకాని నా జీవితము నా ఇష్టం, నన్నెవరు కూడా అడగడానికి వీల్లేదు. దేవుడు నాకు ఇచ్చిన యవ్వనము, దేవుడు నాకు ఇచ్చిన ఈ అందాన్ని నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, నా కలిగిన డబ్బుతో నేను ఇష్టానుసారంగా నేను జీవిస్తానని జీవించు. కానీ ఒక దినం మనం లెక్క అప్పగించవలసిన ఒక సమయం ఆసన్నమైనప్పుడు నీవిచ్చే జవాబు ఏ రకంగా ఉంటుంది, ఆయన మాట్లాడే మాట ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అయితే నీవు నేను మందరము కూడా దేవుడు మనల్ని సృష్టించింది, మన సిద్ధపాటు చేసింది, మనకి రక్షణ ఇచ్చింది. మనమందరం కూడా సత్క్రియలు చేయాలని దేవుడు మనకి ఆది కాలము అనగా పునాదులు వేయినప్పుడే, భూమికి పునాదులు వేయినప్పుడే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని మనల్ని చూసి ఏ సమయంలో మనం పుడతాము, ఏ తల్లి గర్భం నుంచి మనం బయటికి వస్తాము అని ఆయన ఎదురు చూస్తూ నీ కొరకు నా కొరకు మంచి కాళ్ళు, చేతులు, కళ్ళు, మరి అనే రకమైన జ్ఞానము, ఉద్యోగాలు, కుటుంబాలు అన్నీ కూడా ఇచ్చింది. ఎందుకంటే నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను కాదు, దేవుడు చెప్పిన రీతిగా జీవిస్తానన్న ఉద్దేశం కలిగిన వాడై ఆయన మనకి ఆరోగ్యం ఇచ్చాడు. ఒకవేళ నువ్వు కుంటివాడువో కుంటిదాని అయినట్టయితే మనం ఎక్కడ ఉందో మనకి ఉద్యోగం వచ్చినా, ఒకవేళ మన తల్లిదండ్రులు మనం చదివించకపోతే, వారికి ఆర్థిక స్తోమతే లేకపోతే నువ్వు ఈనాడు ఈ ప్యాంటు షర్ట్ వేసుకుందో ఒకసారి ఆలోచించండి. సత్క్రియ చేయడానికి దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు, దేవుడు మనకి ఉద్యోగాలు ఇచ్చాడు, దేవుడు మనకి సంఘాన్ని ఇచ్చాడు, దేవుడు మనకి పిల్లలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే సత్క్రియలు చేయడానికి. ఇందాక నేను వచ్చినప్పుడు కూర్చొని, అయ్యా ఈ బల్లలు పోయినసారి వచ్చినప్పుడు ప్లాస్టిక్ చేసి ఉండేటివి ఎన్ని బెంచ్లు వేశారు అని అంటే, పాస్టర్ గారు చెప్తూ, అయ్యా ఒక కుటుంబము 10 బెంచీలు మాకు ఇచ్చేశారు. దీన్ని తయారు చేసే కార్పెంటర్ అందరూ ప్రతి ఒక్కరు వారి శక్తి కొలది ఇచ్చారు. దీన్ని చేసిన కార్పెంటర్ కూడా 2 ఫ్రీగా చేసి సంఘానికి ఇచ్చేస్తాడు. సత్క్రియలు. కొర్నేలి యొక్క క్రియల గురించి మాట్లాడుతూ అపొస్తలుల కార్యాలు అంటాడు, నీ భయము, నీ భక్తి, నీ సత్క్రియలు నా యొద్దకు చేరుకున్నవి, నీకు నేను మేలు చేయడానికి సిద్ధపడుతున్నాను. అంటే ఈ భూమి మీద నువ్వు బ్రతికినప్పుడు సత్క్రియలు చేయాలి. భక్తి ఒకటే ఉంటే సరిపోదు, భక్తితో పాటు సత్క్రియలు కూడా చేసేవారముగా ఉండాలి. సత్క్రియలు లేకుండా, దాన ధర్మాలు లేకుండా నేను ఒక్కడనే తింటాను అంటే ఎంత తింటావయ్యా? ఇప్పుడు నేనున్నా మహా తింటే ఒక 100 గ్రాములు తినగలుగుతా. ఇప్పుడు షుగర్ వచ్చింది, సో మెనీ రిస్ట్రిక్షన్స్. తినే వయసు లోపలేం పొద్దున్న లేస్తే టిఫిన్ కట్టుకొని రోడ్ల మీద ఉరకడానికి, కట్టి ఇటు ఉరకడానికి సరిపోయింది అడవుల్లో తిరగడానికి. కనీసం రవి హైదరాబాద్లో ఉండి హాయిగా ఎంజాయ్ చేసిండు. వాళ్ళు ఎప్పుడు హైదరాబాద్ సిటీలోనే ఉన్నారు. మాది వరంగల్ రేంజ్, ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా. ఎప్పుడు చూసినా కానీ కారణ్యవాసే మా బ్రతుకులంతా కూడా. అనేది ఏంటంటే నీవు నేను అందరం కూడా దేవుడు సెలవిచ్చిన రకంగా ఆయన ఏ ఉద్దేశంతో అయితే నీకు జన్మనిచ్చాడో ఆ జన్మను సార్థకము చేసుకోవాలి. నామ సార్థకం అంటారు చూసారా, అట్లనే జన్మ సార్థకము కావాలి. నీ జన్మము దేవునికి మహిమకరంగా ఉండాలి.
ఈనాడు సంఘంలో అవమానకరంగా ఉండడానికి కారణం ఏంటంటే మన జన్మను సార్థకము చేసుకోకపోతే మన సంఘము రోడ్డుకి ఎక్కుతుంది, మన కుటుంబాలు రోడ్డుకి ఎక్కుతున్నాయి, మన సంఘ కాపలు రోడ్డుకి ఎక్కుతున్నారు. డబ్బు కోసము అనేకమైనటువంటి ఆశలు కలిగిన వారే. ఈ డబ్బును సంపాదించి తీసుకెళ్తావా? నథింగ్. అందుకని నేను మందిరం దేవుడు నాకు ఆలోచన ఇచ్చినప్పుడు నేను ఎవరిని ఒక రూపాయి అడగదలుచుకోలేదు. దేవుడు నాకు ఇచ్చిన పెన్షన్ డబ్బులోకి వెళ్ళి 8 లక్షల రూపాయలు తీసుకొని JBL సౌండ్ సిస్టము, ఒక సోనీ కెమెరా 1,80,000 పెట్టి మళ్ళా ఎన్ని కలుపుకొని ఒక కుర్చీలతో సహా వచ్చిన సంఘస్థులకి ఒకటి ఉంది లేదు పులిపిడితో సహా బల్ల ఇచ్చి అన్నింటిలో కూడా అన్నీ కొనుక్కొని పోయి అక్కడ పోయినా ఎవరిని ఒక రూపాయి అడగదలుచుకోలేదు. ఎందుకు? దేవుడు నాకు ఇచ్చిన దాన్ని సబ్స్క్రైబ్ చేయాలి. మొదటిగా నేను చేయకుండా ఒకరికి చెప్తే ఏ లాభము? నేను చేయాలి, నాకున్నదాన్ని నేను సాక్రిఫైస్ చేయాలి కదా. నేను సాక్రిఫైస్ చేయకుండా నేను ఎవరికి ఏమి చెప్పగలుగుతాను? కాబట్టి ఎంత ఉన్నా, ఎంత మీ పిల్లలకి మీరు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా మీరు చచ్చిన తర్వాత వాడు దేవుడే అన్నాడు. ఎప్పుడు నీ సమాజంలో చూస్తున్నాడు. మిమ్మల్ని వాళ్ళు దేవుడు అనుకోరు. మీరు ఎన్ని కోట్లన్నీ ఇవ్వండి, మీరు ఎన్ని ఇళ్ళన్నా మీరు ఇవ్వండి, ఎంతసేపు ఉంటావు, ఎంతసేపు అని ఏడవాలా, ఎత్తిపోరాదా అని అంటాడు. పాతకాలంలో అయితే సమాధి చేయాలన్నా లేకపోతే అన్ని ఆచారాల ప్రకారంగా ఒక శవాన్ని కాల్చాలన్నా సూర్యాస్తమం కాకముందే చేసేవాళ్ళు. మీ అందరికి కూడా తెలుసు కదా. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చేసరికైనా సూర్యాస్తమైన తర్వాత కూడా సమాధి చేస్తున్నారు, సూర్యాస్తమైన తర్వాత కూడా కాల్చి పారేస్తున్నారు. అంటే ఇంటి ముందు ఉంచుకోవడానికి ఎవరికి ఇష్టం లేదు. వీడి కొరకు కని పెంచి పెద్ద చేసి తిండి మానుకొని బట్టలు మానుకొని కోరికలు చంపుకొని వీడు ఇంత గొప్ప చేస్తే మా అయ్యని ఎప్పుడు పొందు పెడదామని చూస్తున్నాడు వాడు. కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన దాని కొంత సంఘానికి సమాజానికి కొన్ని మంచి పనులు చేయండి. దేవుని యొక్క లెక్కలోకి ఆ యొక్క కొర్నేలు యొక్క జీవితాన్ని దేవుడు ఎట్లా గుర్తించాడో ఆ రకంగా దేవుడు మీ జీవితాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. మరొక మాట చూద్దాం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అనంత జ్ఞానియగ దేవుడు. ఇందాక కూడా మనం మొదటి మాటల ఆలోచనల గురించి మనం ఆలోచించినప్పుడు గొప్ప దేవుడు అని మనం తెలుసుకున్నాము. ఇక్కడ మాటలు మన క్రియల్లో కూడా ఆయన చూస్తున్నాడు. యెహోవా అనంత జ్ఞానియగ దేవుడు, ఆయన క్రియల్లో పరీక్షించును. నువ్వు చేసే క్రియ అది ఆయనకి ఇష్టమైందా, ఆయనకి ఇష్టము కానిదా అని ఆయన పరీక్ష చేస్తాట. ల్యాబ్లో తీసుకెళ్ళి ఆయన పరీక్ష చేస్తాట. మన రక్తాన్ని తీసుకెళ్ళి ల్యాబ్లో ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు పరీక్ష చేస్తారు. అట్టని న్యాయం ఏం చేస్తారంటే నిన్ను పరీక్ష చేస్తారట. ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు. ఆయనకంటే జ్ఞానం గలవారు ఈ లోకంలో ఎవరు లేరు. ఆ అనంత జ్ఞాని అయిన దేవుడు మనని పరీక్షిస్తాడట. ఆ పరీక్షలో నెగ్గాలి. బంగారం సరైందా కాదని తెలవాలంటే ఎట్లాగుండా ఎంత ఉండాలి? 24 క్యారెట్లు అంటే దాంట్లో ఒరిజినాలిటీ క్యారెట్లో కొలుస్తారు. కొలిస్తే అది కరెక్ట్గా ఉంటే అది స్వచ్ఛమైన బంగారం. ఇప్పుడు స్వచ్ఛమైన విశ్వాసం అంటే ఎట్ట నిన్ను కొలవాలి దేవుడు? దేని పెట్టి కొలుతాడు అమ్మా? మన క్రియలను బట్టి. పాలను కొలిసేదానికి లాక్టోమీటర్ అంటాం కదా, అట్లనే ప్రతిదానికి ఒక కొలమానం ఉంది కదా. మరి నీ జీవితానికి కూడా ఒక కొలమానం ఉంది. జాగ్రత్త అండి. మనందరి జీవితాలకి ఏముంది చెప్పండి? ఒక కొలమానం ఉంది. ఆ కొలమానం ఏంటంటే నువ్వు పవిత్రుడువా అపవిత్రుడువా, నీతిమంతుడువా అనీతిమంతుడువా, మంచివాడువా చెడ్డవాడువా అనేది కొలమానం. ఆ కొలమానం ఇగో కొలుసుకోవడానికి ఇదే మనకి గుర్తు. ఏది అవసరం లేదు. దీన్ని పట్టుకుంటే అయిపోయా. మనం చేసేది మంచా చెడా, మన ఆలోచనలు మంచివా చెడ్డవా, మన మాటలు మంచివా చెడ్డయా, మన క్రియలు మంచివా చెడ్డవా, దీంట్లో చూసుకొని మనం మాట్లాడుకోవచ్చు. ఎవరు మనకి చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి ఆయన అనంత జ్ఞాని. ఆయన దగ్గర మనం ఏమి కూడా దాచిపెట్టలేము. ఇంకో మాట కూడా చూద్దాం చూడండి. రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. రోమీలు రాసిన పత్రిక 2:6 నుంచి నేను చదువుతాను దయతో. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడైన అనంత జ్ఞాని అయిన దేవుడు ప్రతి వాని యొక్క క్రియలు అనగా వారి వారి యొక్క పనులను బట్టి దేవుడు వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడట. ప్రతిఫలం అక్కడ ఇస్తాడు, భూమి మీద కూడా ఇస్తాడండి. మనం చేసుకున్న దాన్ని బట్టే మనకి ఇక్కడ ఉంటుంది. అందుకనే లేఖనాల్లో ఒక మాట అంటాడు, మనుషుడు ఏమి విత్తునో అదే పంటకు వస్తావు. ఒకవేళ కనుక నువ్వు తాగుబోతే అయితే నీ కొడుకు తాగుబోతే ఇక నువ్వు ఇక మిగతా చెప్పను, మిగతా అన్నీ ఫిలప్ చేసుకోండి, మీరే ఫిలప్ చేసుకోండి. నేను ఫిలప్ చేయడం బాగుండదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే
నీ జీవితానికి నా జీవితానికి నువ్వు ఎట్ట జీవిస్తావో జీవించుకో, నీ ఇష్టం, ఇక నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే నేను చెప్పాను, నీ ఆలోచన బాగుండాలని చెప్పాను, నీ మాట బాగుండాలని చెప్పాను. నీ మాట బాగలేదు, నీ ఆలోచన బాగలేదు, నీ క్రియలు కూడా నాకు బాగలేదు. ఒకవేళ నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తాంటే జీవించుకో, కానీ ఒకరోజు మట్టికి నీ మాటలకి సరి అయినటువంటి ప్రతిఫలం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. నీ మాటలన్నీ కూడా లెక్కలోకి తీసుకుంటాను. మరొకసారి చదువుకుందాం, చూడండి. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును, సత్క్రియను ఓపికగా చేయొచ్చు. అయితే ప్రతి వారికి వారి క్రియలకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రతి సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. నిత్య జీవం పొందుకోవడానికి క్వాలిఫికేషన్ అండి ఇది. ఈ లోకంలో ఎగ్జామ్ పాస్ కదా 35 మార్కులు పాస్ అయితే ఇప్పుడు పరిశుద్ధులు పరలోకం పోవడానికి ఇది కొలమానం. ఇదే కొలమానం, నా మాటలు కాదు, దేవుని మాట్లాడండి. నేను మిమ్మల్ని మభ్యపెట్టడానికి నేను మాట్లాడతాను. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమగల జీవితము, ఘనత కలిగిన జీవితము, అక్షయమైనదని అనగా ఈ లోకములో నుండి శరీరాశ నేత్రాశ జీవడము కాకుండా అక్షయత కొరకు ఎవరైతే వెతుకులాడతారో వారికే నిత్య జీవం ఉన్నది. క్షయమయ్యే ఈ లోకంలో క్షయమయ్యే ఆశలు, క్షయమయ్యే కోరికలు ఇది కాదు, కానీ అక్షయతను వెతకాలి, నీతిని ఘనతను వెతకాలి. ఎవరైతే వెతుకుతారో వారికి మట్టికి నిత్య జీవం. అయితే 8వ వచనం, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రము వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనిషిని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్తుని కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తుని మహిమ ఘనత సమాధానము కలదు. దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన అంత అవసరం లేదు మనకి. దేవుడు పక్షపాతి కాదండి. కాబట్టి మనమందరం కూడా మహిమ ఘనత, అదే కాకుండా ఈ అక్షయతని వెతకాలి. క్షయమైనటువంటి అవిటిని వెతకుండా అక్షయతని వెతికే వారముగా ఉన్నట్టయితే నీకు నిత్య జీవాన్ని ఇస్తాడట. ఇక యాకోబు పత్రిక చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, చూడండి. యాకోబు పత్రిక 2:20 ఎవరైనా చదివి సహాయం చేస్తారా? యాకోబు పత్రిక 2:20 వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకుని కోరుచున్నావా? క్రియలు లేని విశ్వాసము. చాలా మంది యొక్క జీవితంలో మాటలు మధురంగా మాట్లాడతారు. అయ్యో బ్రదర్, ఇప్పుడే టిఫిన్ అయిపోయింది, అయ్యో ఇంకొక 2 నిమిషాలు వస్తే 2 ఇడ్లీలు పెట్టేదాన్ని. ఇప్పుడే పాలైపోయింది బ్రదర్, ఇంకొక కొంచెం ముందు వచ్చినట్టయితే నీ మంచి కాఫీ తాగిపించేవాడిని. బ్రదర్ మీరు ఇంటికి వచ్చారు, పాస్టర్ గారు మీకు మనసారి ఇవ్వాలని నాకు 1000 రూపాయల కోరిక ఉంది, కానీ నా జేబులో డబ్బులు ఇవ్వ 10 రూపాయలు. మాటలు మధురం, మాటలు మధురం, మనసు కంపు, మనసు కంపు. ఎక్కడి నుంచి వస్తాయి మాటలు? మాటలు నేర్చిన మనిషి క్రియలు ఆలోచన కలిగిన వాడు కాదు. అందుకనే ఆ ముందు మాటలు ఆయన అంటున్నాడు, చూడండి, వ్యర్థుడని మాట ఉపయోగించాడు. అక్కడ మొదటి మాట ఏమన్నాడు చూడండి ఒకసారి, 2:20 రావాలి, మళ్ళీ అందరూ కూడా చూడండి, దయచేసి చదవాలి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకుని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతని క్రియల వలన నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. వట్టి మాటలతో కాదు. అబ్రహాముకి పరీక్ష పెట్టాడు దేవుడు, నీకు నాకు కూడా పరీక్ష పెడతాడు ఒక రోజున. ఆ పరీక్షలో మనం పాస్ కావాలి. ఆయన అడిగిండా నాకు సంతానం కావాలని? అడిగిండా? అడగలేదు. సంతానం ఇచ్చిండు. సంతానం ఇచ్చినాక ఏమన్నా చిన్నపిల్లడప్పుడు ఏమన్నా బలి ఏమన్నాడా? కాదు. ఎప్పుడు దాకా ఉన్నాడు? 15-18 సంవత్సరాల వయసు, బాలుడుగా అంటే 15-18 సంవత్సరాల లోపల. అప్పటిదాకా పెరగనిచ్చిండు. పెరిగిన తర్వాత అసలు ఈ అబ్రాహాముకు నా మీద ప్రేమ ఉందా లేదా, ఐ వాంట్ టు టెస్ట్ హిమ్, నేను పరీక్షించాలనుకున్నాడు దేవుడు. మన కూడా ఎప్పుడు పరీక్షిస్తాడో మనకి తెలియదు. మనం అనుకుంటాము అన్ని పరీక్షలు నేను పాస్ అయినా అనుకుంటాము. చాలామంది పిల్లల్ని ఇంటికి వచ్చిన తర్వాత ఏరా పరీక్షలు బాగా రాసావంటే ఓ డాడ్, ఓ సూపర్ సూపర్ అంటాడు.
సూపర్ కాదు, డూపర్ అయిపోతాడు. అట్టర్లీ ఫ్లాఫే. అందుకని దేవుడు అంటున్నాడు, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము మృతము. అబ్రహాము నేను పరీక్షించాను. దేవుడు మనకి డబ్బు ఇస్తాడు, పరీక్షిస్తాడు. దేవుడు అందం ఇస్తాడు, పరీక్షిస్తాడు. దేవుడు ఉద్యోగం ఇస్తాడు, పరీక్షిస్తాడు. దేవుడు అధికారం ఇస్తాడు, పరీక్షిస్తాడు. విశ్వాసాన్ని ఇస్తాడు, పరీక్షిస్తాడు. పరీక్షలు నెగ్గాలి. అదే క్రైస్తవత్వం. దేవుడు ఈ మాటలను దీవించనుగాక. కరెంటు కూడా పోయింది, ఆపవే అన్నట్టుగా. దేవునికి స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాము. ఒక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. సర్వశక్తిమంతుడా, మా ప్రేమ స్వరూపైన మా దేవా, మీకే స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాను. అనే దేవతలను పూజించి నన్ను మీరు ప్రేమించి నిజమైన దేవుడుగా, యోగ్యమైన దేవుడుగా నీవు నన్ను ఎరిగి నీ గొప్ప రక్షణా భాగ్యాన్ని నాకు అనుగ్రహించి అయ్యా, నా జీవితాన్ని అనుదినము పరీక్షిస్తూ పరిశీలిస్తూ నీవు నన్ను ముందుకు తీసుకుని వెళుతున్నావు. ఈ దినము నాయన నన్ను ప్రత్యేకంగా ఈ యొక్క సంఘములో మీరు నన్ను నిలబెట్టారు. ఈ దినము ఐక్యత అంటే ఏమిటి, ఐక్యతలో ఏమేమి కలిసి ఉంటే అది ఐక్యత అనేది మా అందరికీ తెలియజేశావు. ఆలోచనలో ఏకత్వము, మాటల్లో ఏకత్వము, క్రియల్లో ఏకత్వము, ఈ మూడు కలిగి ఉంటేనే అది ఐక్యత అని నీ యొక్క లేఖను బహుస్పష్టంగా మాకు తెలియజేశారు తండ్రి. ఒకవేళ మాలో ఎవరమైనా కానీ ఒకరి మీద ఒకరు కక్షలు, ద్వేషాలు, అసూయ, మత్సరము కలిగి ఉన్నట్టయితే అయా, ఈ మాటలు విన్న మేమెవరము కూడా మర్చిపోకుండా మా హృదయమనే పలక మీద వ్రాసుకొని ఈ ఐక్యత కలిగిన వారుగా కుటుంబాలు కట్టబడాలి, ఐక్యత కలిగిన సంఘాలు కట్టబడాలి, ఐక్యత కలిగిన విశ్వాసాలు కలిగి ఉండాలి. అయా, ఇలాంటి భావం కలిగినటువంటి ఏకతాత్పర్యము, ఏకభావము, ఏకమాట, ఒకే ప్రక్రియ కలిగినటువంటి సంఘముగా ఈ యొక్క బాప్టిస్ట్ చర్చ్ యాప్రాలను మీరు దీవించండి. ఎవరిలో ఏమైనా ద్వేషాలు, సాతాను పుట్టిస్తే అది ఈ సమయం నుంచి నా ప్రభువా వారి హృదయాన్ని మీరు పరిశుభ్రపరిచి నీ రాజ్యము కొరకు ప్రతి వారు కూడా చేయి కలిపి నీ రాజ్య మహిమ కొరకు, నీ రాజ్య ఘనత కొరకు, నీ రాకడ నిత్య జీవంలో పొందడానికి నీ రాకడ కొరకు ఎదురు చూసే సంఘముగాను, ఎత్తబడే సంఘముగాను ప్రతి వారిని మీరు ఆశీర్వదించాలని యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అవకాశం కల్పించినటువంటి సంఘానికి, సంఘ కాపరికి మరొకసారి వందనాలు, శుభములు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చక్కని వాక్య సందేశాన్ని అందించిన రెవరెండ్ విజయ్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచయం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.